పెనుగులూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం గ్రామీణాభివృద్ధి విద్యా పురోగతిపై నేతల స్పష్టత. అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, ప్రభుత్వ విప్ ఆర్వ శ్రీధర్ హాజరయ్యారు. సమావేశంలో ఎంపీడీఓ విజయరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించడం ఒక శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు సాధారణంగా ప్రైవేట్ పాఠశాలలోనే జరుగుతాయి. కూటమి ప్రభుత్వ చొరవతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహించబడడం గర్వించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేకే చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం దిశగా పయనిస్తుంది. తొలి ఏడీకి వేయడమే కాదు, మిగిలిన 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఇది ఒక రికార్డ్ అన్నమాట. వరల్డ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నప్పుడు ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం యోగాంధ్ర చూసాం. యోగాంధ్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చినాయి మనకు. ఒకరోజు 2 కోట్ల మంది పైన యోగా చేయడం. అలాగే ఈ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగు మామూలుగా మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తుంటాం. మంత్లీకి కానీ 2 మంత్స్కు 3 మంత్స్కి ఒకసారి ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు చూపించడానికి పేరెంట్స్ను ప్రైవేట్ స్కూల్ టీచర్లు పిలిచడము, వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా ప్రోగ్రెస్ విధంగా ఉంది, పేరెంట్స్ మా వాడికి మ్యాథ్స్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఈ సైన్స్ అర్థం కావడం లేదు, టీచర్లు మార్చండి, రకరకాల ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వంలో ఎందుకు చేయకూడదు అనే తలపుతో రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఒకసారి జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరంలో ఈ టీచర్స్ మీటింగ్లో ఏమవుతుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి పేరెంట్ పాఠశాలలోనే ఉండడం జరుగుతుంది. పాఠశాలలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కోరడం మనం పదే పదే చూస్తాం. కనుక ప్రభుత్వ పథకాలందరూ, అధికారులందరూ మీ మీద చాలా గురుతర బాధ్యత ఉంది. మీరు మీ శాఖల్లో ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారానికి మీరు కృషి చేస్తారో, వారిని ఎప్పుడైతే మీరు జవాబుదారంగా వారికి ఉంటారో అప్పుడు ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు మీరవుతారు. ఏదైతే ఏ అధికారైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు అలసత్వాన్ని వహించినా, ఏదైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చుగా మీరు వ్యక్తిగత స్వలాభాలు కానీ ఏదైనా ప్రవర్తించినా అది ప్రభుత్వానికి, ప్రజలకు, అందరికీ చెడ్డ పేరు తీసుకొని వస్తుంది. కనుక అధికారులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఇది మంచి ప్రభుత్వం అని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు అందరూ పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ మొదటి సమావేశం నాకు ఇది మొదటిగా వచ్చాను. ప్రతి ఒక్కరితో మళ్ళీ మాట్లాడతాను. డిపార్ట్మెంట్ల వారీగా నేను కూడా సమాచారం తెప్పించుకుంటాను. ప్రజలకు కానీ, గ్రామాల్లో కానీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఏ విధమైన ఇబ్బందులున్నా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాను. ఖచ్చితంగా మనం అందరం ప్రజాసేవలో ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పెనుగులూరు మండలంలోని మండల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఎంపీపీ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఖాదీ బోర్డు మెంబర్ కేకే చౌదరి గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, జెడ్పీడీసీ గారికి, సర్పంచులకు, ఎంపీడీసీలకి, అధికారులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి 1 year అవుతుంది. పరిపాలన తొలి అడుగని ఒక ప్రోగ్రాం చేస్తున్నారు నారా చంద్రబాబు సార్ గారు. చాలా గొప్ప ప్రోగ్రాం అది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ మంత్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో అది చాలా ప్రతి డోర్ టు డోర్, గడప గడపకి తిరిగి ఏదైతే మనకు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తున్నాయో, పెన్షన్స్ కావచ్చు, దీపం 2 పథకం కావచ్చు, ఏదైతే సూపర్ 6 పథకంలో భాగంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిందో ప్రతి ఒక్క స్కీమ్ని మన సీఎం సార్ అయితేమి, డిప్యూటీ సీఎం సార్ అయితేమి ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఒక నినాదంతో
ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మన గవర్నమెంట్ ఇది మీకు చెప్పిన స్కీమ్ ఇది ఏదో మీకు అందజేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అందజేస్తారు. మనలో దానికి మనం గర్వపడుతున్నాం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రైల్వే బోర్డర్ కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు ఎన్నడూ లేని డెవలప్మెంట్ జరుగుతుంది. సీసీ రోడ్స్ కావచ్చు, ఎవరైతే మనకి పెన్షన్స్ రాలేదో పెన్షన్స్ న్యూ పెన్షన్స్ కూడా వచ్చాయి, వాళ్ళకి ఈ మందులో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అయితే మన ఈ వికసిత్ భారత్ 2047లో మన సీఎం చంద్రబాబు సార్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నేతృత్వంలో ఈ గవర్నమెంట్ ఎంతైతే అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన సీఎం చంద్రబాబు సార్ గారు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా వచ్చే నెల ఆగస్టు 15న వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు ఈ మండల సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీస్ చైర్మన్ గారికి, అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ గారికి, జెడ్పీటీసీ గారికి, సిడిపిఓ గారికి, మరి నాతోటి మండల అధికారులందరికీ, ఎంపీటీస్కి, సర్పంచ్లకి, డీలర్లకి, సచివాలయ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి సివిల్ సప్లైస్లో మేము ఆల్మోస్ట్ 4054 రేషన్ కార్డ్స్కి అప్రూవల్ ఇచ్చాము. సో మన మండలంలో అలాగే 24 షాప్స్ ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయి. డోర్ డెలివరీ అనేది గత నెలలోనే, అంటే ఈ నెలలో జరగాల్సిన డిస్ట్రిబ్యూషన్ అనేది గత నెలలోనే ఒక 5 days బిఫోర్గానే డోర్ డెలివరీ 60 సంవత్సరాల పైబడిన వయసు వారికి, వికలాంగులకి, ఎవరైతే రేషన్ షాప్ వరకు వచ్చి తీసుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ మేము మన డీలర్స్ ద్వారా, మన విఆర్ఎస్ ద్వారా వాళ్ళ సహాయంతో డోర్ డెలివరీ ఇస్తున్నాము. సో ఇదైతే చాలా గొప్ప అవకాశం మాకు సర్వ్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సదవకాశాన్ని మేము వాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవరైతే హౌస్ సైట్స్ కట్టుకున్నారో, అంటే 2019 కన్నా ముందైతే వాళ్ళకి ఏవైనా ప్రూఫ్స్ ఉంటే ఇవి కరెంట్ బిల్లు కానీ లేకపోతే పంచాయతీ పన్ను కానీ కట్టి ఉంటే అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నామినల్ ఫీజుతో వాటిని రెగ్యులరైజ్ చేస్తుంది. సో దానికి తర్వాత మీరు మళ్ళీ అమ్ముకోవచ్చు కూడా. సో ఇంటి పట్టా అనేది